అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో గౌరపాలెంలో ఈ నెల 26 అంటే మొన్న సాయంత్రం సుమారు 7:30 గంటల సమయంలో కర్రి లక్ష్మీనారాయణమ్మ అనే ఆవిడ సింగిల్గా ఉంటారు. వారికి 3 పిల్లలు. వాళ్ళ పిల్లలు మ్యారేజ్ అయ్యి బయట ఉంటారు. ఆ రోజు రాత్రి ఆవిడ లోకల్గా ఉండే ఒక కూతురు ఒక ఆవిడ ఇంటికి తల్లిని చూడడానికి ఏదో పని మీద వెళ్ళడం జరిగింది. ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆవిడ తల్లి ఒక సోఫాలో కూర్చుని అన్కాన్షియస్గా ఉండడం గమనించారు. వెంటనే ఆవిడ హెల్త్ ఇష్యూ అనిపించి లోకల్గా అనకాపల్లిలో బెనర్జీ హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేశారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం మన విశాఖపట్నం అపోలో కేర్ హాస్పిటల్కి తీసుకెళ్ళి కూతురు అల్లుడు, ఆ ముసలావిడకి సంబంధించిన కూతురు అల్లుడు తీసుకెళ్ళి జాయిన్ చేశారు. ఈ విషయం హైదరాబాద్లో ఉన్న ఆ ముసలావిడ కొడుకు కర్రి కిషోర్కి ఇన్ఫామ్ చేశారు. ఆయన నిన్న వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి హాస్పిటల్కి వెళ్ళి అన్ని చెక్ చేసుకున్నారు. చూస్తే అప్పుడు పరిశీలిస్తే ఆవిడ చేతులకి ఉండాల్సిన గాజులు, బంగారపు గాజులు అలాగే ఉన్నాయి, కానీ మెడలో ఉండాల్సిన బంగారపు గొలుసు అనేది కనపడలేదని చెప్పేసి వాళ్ళకి అనుమానం వచ్చింది. ఎవరన్నా దొండగులు వచ్చి ఏమన్నా గాయపరిచే విధంగా చేసి ఏమన్నా బంగారం తీసుకెళ్ళారంటే అనుమానంతో నిన్న వాళ్ళకి అనుమానం వచ్చి ఈరోజు మనకి ఇంటిమేషన్ ఇస్తే విశాఖపట్నం హాస్పిటల్కి వెళ్ళి ఆ కొడుకు దగ్గర స్టేట్మెంట్ రాసుకోవడం జరిగింది. ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆవిడ ఇంతవరకు ఆవిడ మాట్లాడే పరిస్థితి లేనందున కొడుకు కిషోర్ దగ్గర స్టేట్మెంట్ రాసుకుని మేము కేసు నమోదు చేస్తాం. దీంట్లో అన్ని విధాలుగా క్లూస్ టీము, అదేవిధంగా అన్ని రకాలుగా మేము మా ఇన్వెస్టిగేషన్ సంబంధించి అన్ని వాడుకుని త్వరలో కేసు డిటెక్ట్ చేస్తాం. ఎవరు చేశారు ఏంటి అనేది కూడా ఇన్వెస్టిగేషన్లో అన్ని త్వరలో తెలియపరుస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.